హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి. ఇక ఈరోజు బాబాగారు మనం ఏం సందేశం చెప్పబోతున్నారో చూద్దామండి. ఇక ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి వీడియోని అయితే చూడండి. తల్లి, ఈరోజు నీకు ఒక రహస్యం చెప్తాను. చూడగానే ఈ వేపాకు ముట్టుకో అమ్మ, రానున్న అదృష్టం బంగారం లాంటిది. అది ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి. ఎవరి జీవితంలోనైనా సరే అదృష్టం అనేది ఒక్కసారే తలుపు తడుతుంది. ఆ అదృష్టాన్ని మనం కాలదన్నుకున్నామంటే మళ్ళీ అది తిరిగి రాదు. కాబట్టి జీవితంలో ఒక్కసారి తలుక్కుమనే అవకాశాన్ని ఎవరైనా సరే వదులుకోకూడదు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు వదులుకుంటే మళ్ళీ వస్తుంది అన్న నమ్మకం కూడా ఉండదు. కాబట్టి అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు కూడా నీకు అంత గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని నీ వైపు పంపుతున్నాను. కాబట్టి కాదనుకోకుండా ఈరోజు బాబాగారు మనకు ఒక రహస్యాన్ని చెప్పడానికి ఆలస్యం చేయకుండా ఇక్కడున్న వేపాకును తాకమని చెప్పాడు. కాబట్టి ఒక్కసారి బాబాగారిని మనసులో తలుచుకొని బాబాగారిని మీద భక్తి శ్రద్ధలతో ఒక్కసారి వేపాకును తాకండి. మీ జీవితంలో ఉన్న సమస్యలను పొడగొట్టి రానున్న అదృష్టాన్ని ఆహ్వానించండి. అప్పుడు నీ జీవితంలో అనుకున్నవన్నీ కూడా అదృష్టంగా మారిపోతాయి. బాబా, నా మనస్సు చాలా బాధగా ఉంది. నీతోనే అన్ని విషయాలను పంచుకుంటున్నాను. ప్రతి క్షణం నీ నామంతోనే ఉన్నాను. ఏదైనా సరే మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నాను. శ్రద్ధ సబూరితోనే ఉంటున్నాను. అయినా సరే నాకు కష్టాలు తొలగిపోవటం లేదు. అందరి ముందు ఇంతలా నిందల పాలవ్వడం తప్ప నాకు ఇంకేమీ లేకుండా పోయింది. మీరే నా దైవంగా భావిస్తున్నాను. ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినా సరే నీ నామమే పలుకుతున్నాను. అయినా సరే ఈ కష్టాలన్నీ నా నుండి దూరం కావటం లేదు బాబా. నిజంగా నా జీవితంలో సంతోషం అన్నది ఉంటే ఇప్పటికైనా అంత అదృష్టాన్ని నన్ను మరణించేలాగా చెయ్యి. నన్ను వస్తున్న సంపద నాకు చాలు, నాకు సరిపోతుంది బాబా. నా జీవితం సంతోషంగా ఉండాలంటే దీనితోటి నేను సర్దుకోగలను. నాకు ఎలాంటి ఆశలు లేవు. నా జీవితంలో సంతోషం మాత్రమే నేను కోరుకుంటున్నాను. అది కూడా నా కుటుంబంతో, నా వాళ్ళతోటి, నా చుట్టూ ఉన్న వాళ్ళతోటి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా జీవితం ఉన్నంతకాలం నేను సాయి నామాన్ని విడిచిపెట్టను అని నా బిడ్డ మనసులో అనుకుంటుంది. తనకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకుంటుంది. బంధాన్ని దూరం చేసుకొని ఎంతో సతమతమవుతుంది. ఆ బంధం దగ్గర అవ్వాలని ఇంతవరకు ఆరాట పడుతూనే ఉంది. ఈ పిల్లల కోసం తప్పిస్తుంది. ఆ పిల్లల భవిష్యత్ బాగుండాలని కోరుకుంటుంది. మంచి సంబంధం వచ్చి పిల్లకి పెళ్లి చేయాలని కోరుకుంటుంది. ఆ తల్లి ఎప్పుడైతే నువ్వు నీ బిడ్డ పట్ల చేసే ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా నీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. నువ్వు మంచిగా చేస్తున్నావు. ఎప్పుడు కూడా శ్రద్ధని, సబూర్ని అంటిపెట్టుకొని ఉన్నావు. జీవితంలో ఎప్పుడు కూడా నీ సహనాన్ని కోల్పోలేదు. అందరితోటి కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా ఇతరులతో పంచుకోకుండా మనసులోనే దాచుకుంటూ నాతోనే చెప్పుకుంటున్నావు. నీ మనసులోకి బాధ అంతా కూడా నేను వింటున్నాను తల్లి. కాబట్టి నీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని అంటే మీరు కోరుకున్నట్టుగా మీ బిడ్డకు మంచి సంబంధం వస్తుంది. ఆ సంబంధమే ఖాయమవుతుంది. అప్పుడు సంతోషానికి నీకు అవధులుండవు. నీ సంతోషం ఎప్పుడైతే ఉంటుందో ఆ సంతోషం వెనక ఈ సాయి ఉన్నాడు అని గుర్తించు తల్లి. నీ జీవితంలో కష్టం ఒకటే కాదు, నాతో పంచుకోవడానికి, ఆ సంతోషం పంచుకోవడానికి కూడా నా దగ్గరికి నువ్వు రావాలి తల్లి. ఎప్పుడైతే నీ సంతోషం నాతో చెప్పుకుంటావో నేను పడినంత సంతోషం ఎవరు కూడా పడరు. నీ జీవితంలో నీ తల్లిదండ్రులు నువ్వు ఎదుగుతూ ఉంటే ఏ విధంగా చూసి నువ్వు మురిసిపోతావో అంతే విధిగా సంతోషంగా ఉన్నప్పుడు, నా బిడ్డ బాగున్నప్పుడు నేను కూడా అదే విధంగా మురిసిపోతాను. నా బిడ్డల సంతోషమే నాకు కావాల్సింది. నన్ను నమ్ముకున్న వారికి నేను వెన్నంటే ఉండి, వారికి రక్షణగా ఉండి, వారు చేతుల మీదుగా చేయాల్సిన పనులన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేయిస్తూ వెళ్తాను.
ఎప్పుడైతే నిత్యం దైవాన్ని అంటిపెట్టుకొని ఉంటారో వారి జీవితంలో కష్టం అనేది దగ్గరికి రాకుండా పోతుంది. నిత్యం ఎవరైతే దైవాన్ని కొలుస్తారో వారి జీవితంలో సుఖంగా ఉంటారు. ఎప్పుడైతే దైవాన్ని మరిచి లేనిపోని ఆకాంక్షలతో మైమరిచి ప్రవర్తిస్తారో అలాంటి వారికి తప్పకుండా శిక్ష అనేది పడుతుంది. ఈరోజు నీ సంపద పెరుగుతుంది అనడానికి కారణం ఒకటి ఉంది. ఎప్పుడైతే నువ్వు నా నామస్మరణతో చింతన చేస్తున్నావో ఆర్థికంగా నేను ఎదగలేకపోతున్నాను బాబా, అన్ని సమస్యలే వచ్చి పడుతున్నాయి, నేను ఎంత సంపాదించినా కూడా ఖర్చులతోటే నా డబ్బు ఖర్చు అయిపోతుంది, నేను ఏదో ఒక ఖర్చంతా సొమ్మంతా నీళ్ళలాగా కరిగిపోతుంది, ఇక నేను ఏ విధంగా కూడా నా పిల్లల్ని పోషించుకోవాలి, నాకున్న అప్పులు నేను ఏ విధంగా తీర్చుకోవాలి, నేను తాకట్టుగా పెట్టిన నగలు నా భార్యకు ఏ విధంగా తిరిగి ఇచ్చి చెల్లించాలి, అవన్నీ కూడా తలుచుకుంటే నాకు రాత్రుల్లో నిద్ర పట్టదు బాబా, నేనేం చేయను అని ఈ మనస్సు అడుగుతుంది. ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కూడా ఈ సాయితోనే చెప్పుకుంటున్నావు. నీ బాధనంతా కూడా నేను వింటున్నాను. ఒక చిన్న ఉద్యోగాన్ని అడిగాను, అది ఇస్తే చాలు నా జీవితమే మారిపోతుంది, నా ఇంటి వాళ్ళని చక్కగా పోషించుకుంటాను, ఒకరి మీద ఆధారపడకుండా ఒకరి దగ్గర చేయి చాపకుండా నేను బాగుంటాను అన్నది నీ ఆలోచన. నువ్వు చేస్తున్న తప్పుల వలనే నీకు ఉద్యోగం రమ్మకుండా పోతుంది. ఇప్పుడు నేను పెట్టినది ఒక పరీక్ష, అందులో నువ్వు నెగ్గగలిగితేనే నీకు ఒక అనుభవం రావాలి. ఆ అనుభవం ఏదో కానీ నీ ఉద్యోగం చేయాలి. అప్పుడే నువ్వు ఆ ఉద్యోగంలో మంచి స్థాయిలోకి ఎదగగలుగుతావు. అంతేకాదు నువ్వు చేరిన కొద్ది రోజులకే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటావు. అంతటి ఉద్యోగం కోసమే నేను నీ ఉద్యోగం విషయంలో ఆలస్యం అవుతుంది కాబట్టి ఏది చేసినా కూడా ఈ సాయి తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చేస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆలోచించి ఏది అయినా సరే నిర్ణయం తీసుకో, అన్నీ నీకు సానుకూలంగా మారేలాగా ఈ సాయి చేస్తాడు. నన్నే ధ్యానిస్తూ వెళ్ళు, ఏ పని చేస్తున్నా నన్నే తలుచుకో. ఒకవేళ రక్షణ లేదు అని నీకు అనిపిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా చిత్రపటాన్ని జేబులో పెట్టుకొని వెళ్ళు. ఒకవేళ నీ దగ్గర చిత్రపటం లేదు అంటే సాయిని మనసులో ధ్యానించు. లేదు అంటే ఊది ఉంటే నీ దగ్గర సాయి ఊదిని తీసుకెళ్ళు, జేబులో కొద్దిగా పెట్టుకొని వెళ్ళు, అంతా నీకు శుభమే జరుగుతుంది. తల్లి, ఈ సాయిని అన్ని జీవులలోనూ చూడగలిగితేనే నీకు కనిపిస్తాడు. ఎప్పుడైతే నమ్మకం కోల్పోయి నువ్వు ఆ రోజున పడతావో అప్పుడు నీ బాబా నీకు ఏమీ చేయలేడు. ఎప్పుడైనా సరే ఏ పని తలపెట్టినా, ఎక్కడికైనా వెళ్ళినా, ప్రయాణం చేసినా కూడా ఖాళీ కడుపుతో మాత్రం ఎప్పుడు కూడా బయటకు వెళ్ళకూడదు. భోజనం చేసిన తర్వాత, కడుపు నిండిన తర్వాత బయటకు వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఏ పని అనుకున్నా కూడా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. సాయి ధ్యానంతో వెళ్ళు, అన్ని విజయాలు నీ సొంతం అవుతాయి. ఇక చింతిస్తూ కూర్చోకు, బాధపడకు. ప్రతిరోజు నేను నీ పేరు తలుచుకుంటూనే ఉంటాను, నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. మరెందుకు బాధపడుతున్నావు తల్లి? మంచి సమయం, మంచి కాలం అనేది అందరికీ ఒకేసారి రాదు. ఒకరికి ముందు ఒకరికి తర్వాత వస్తుంది. అది నువ్వు చేసుకున్న కర్మఫలాన్ని బట్టే నీకు మంచి అనేది ఎప్పుడు రావాలనేది ఆ దైవం నిర్ణయించబడుతుంది. తల్లి, ఈరోజు నీకు ఈ సాయి ప్రతిమ ఉన్నది, బంగారు నాణాన్ని నీకు బహుమతిగా అందుకో తల్లి అని చెప్పాను. నీ సంపద ఏ విధంగా అయితే పెరుగుతుందో నీ జీవితంలో నువ్వు కూడా ఊహించని విధానంగా ఉంటుంది. ప్రతి గురువారం కూడా 1 రూపాయి లేదంటే 2 రూపాయలు చాలు, శ్రద్ధ లేదంటే సబూరి అని నీ మనసులో అనుకొని నాకు సమర్పించు తల్లి. అదే నీ ఖజానా. ఈ 2 రూపాయల ఖజానా అనేది నీ ఇల్లు నిండిపోయేలా చేస్తుంది. ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీకు అన్ని కష్టాలు తొలగించి ఆ శ్రద్ధ సబూరే నిన్ను రక్షిస్తుంది. నీవెక్కడున్నా సరే నేను ఇక్కడ నీతోనే ఉంటాను. నా ఇల్లు అమ్ముడుపోవడం లేదు బాబా, నాకు ఏదైనా పరిహారం చెప్పు, నాకు ఈ సమస్య నుండి గట్టెక్కించు. ఎప్పుడైతే నా ఇల్లు అమ్ముడుపోతుందో నా జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనే నమ్మకం నాలో ఉంది. కాబట్టి బాబా, ఈ చిన్న కోరిక తీర్చు అని నా బిడ్డ అడుగుతుంది. తప్పకుండా ఆ కోరిక తీరాలి అంటే ఈ సాయి సందేశాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి. సొంత ఇల్లు నిర్ణయం నీదే, అది నీకు నచ్చినట్టుగా నువ్వు కట్టుకుంటావు. తప్పకుండా నీ జీవితం బాగుంటుంది.
ఆ సొంత ఇంట్లో ముందుగా అడుగు పెట్టేది ఈ సాయినే. కాబట్టి నువ్వు ఈ ఇల్లు అమ్మాలి అనుకుంటున్న ఇల్లు తప్పకుండా అమ్ముడుపోతుంది. దానికి కొనడానికి కొంతమంది వస్తారు. అది నీకు నచ్చుతుంది. ఆ బేరం అలా నచ్చి ఆ సంపదతోటి నీకు ఒక సొంత ఇల్లు కట్టుకోగలుగుతావు. నువ్వు అనుకున్నట్టుగానే నీ సొంత ఇంట్లో నువ్వు ఉండగలుగుతావు. ఇప్పుడు నేను అందిస్తున్న ఈ చిన్న నాణాన్ని చూసి నువ్వు ఇంతేలే అని అనుకోవద్దు. నీ జీవితం మారడానికి ఈ నాణ్యమే సాక్షి అవుతుంది. రేపటి పూజలో సాయి ధ్యానంతో ₹1 పూజ చేసుకో. ఆ రూపాయిని ఎక్కడికి వెళ్ళినా సరే నీ వెంటనే తీసుకెళ్ళి నీ జేబులో ఉంచుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అది నీతోనే ఉండాలి. అప్పుడు నేనే నీతో ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది. ఏ పని చేసినా విజయం నీదే అవుతుంది. ఎక్కడైనా తప్పు చేస్తున్నానా అని నీకు అనిపించినప్పుడు ఈ సాయిని గుర్తు చేస్తాడు. తప్పు చేస్తున్నావు అన్నది నీ మనసుకు తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు ఏదైనా సరే మంచి చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఇక నువ్వు ఎటువంటి ఆందోళన చెందకుండా నీకు సంతోషాన్ని ఇచ్చే పని మాత్రమే చేస్తూ వెళ్ళు. దైవం నీ పట్ల ఎంతో దయగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ సాయి తోడుగా ఉంటాడు. నేను నా గురువుతో నా బిడ్డ బాగుండాలని ప్రతి క్షణం కోరుకుంటూ ఉంటాను. ఆ గురువు చెప్పినట్టుగా చేస్తాడు. కాబట్టి నువ్వు నీ గురువు చెప్పినట్టుగా ప్రవర్తించుకో. అప్పుడు నీ జీవితం ఎంత సుఖంగా ఉంటుందో నీకే తెలుస్తుంది. చెడు మాటలతో ఎవరైనా బాధ పెడితే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపో. నీ జీవితంలో ఎన్ని జరిగినా కూడా చూస్తూ ఉండు. అవన్నీ కూడా కర్మఫలాలని ఎవరికి వారు అనుభవిస్తారు. నువ్వు చేసింది నీకు మాత్రమే దక్కుతుంది అని మంచి అయినా చెడైనా హృదయపూర్వకంగా ఈ సాయి సందేశాన్ని స్వీకరించు, ఆలకించు, వెంటనే అమలుపరచు. నీ జీవితమే తక్షణమే అదృష్టంగా మారిపోతుంది. బిడ్డ, ఇప్పుడు బాబా చెప్పింది అంతా గుర్తుంది కదూ. నా మీద భక్తితో శ్రద్ధతో చెప్పగానే ఈ వేపాకును ముట్టుకున్నావు. తల్లి, నీ జీవితంలో రానున్న అదృష్టం బంగారం లాంటిది. కాబట్టే ఈ చిన్న పరిహారాన్ని ఈరోజు గురువారం నాడు పడుకునే లోపు చేసుకో అమ్మా అని బాబాగారు ఈరోజు ఒక చిన్న పరిహారాన్ని వేపాకులతో ఇలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. జాగ్రత్తగా వినండి, చూడండి. రాత్రి పడుకునే లోపు ఈరోజు గురువారం నాడు పడుకునే ముందు మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో దానిని తలుచుకొని కొన్ని వేపాకులు తీసుకొచ్చి, మంచి వేపాకులను 11 వేపాకులను తీసుకొచ్చి అందులో ఒక్కొక్క దానిపైన గంధం బొట్లు పెట్టేసి మీ మనసులో కొన్ని కోరిక చెప్పుకుంటూ బాబాగారి నామాన్ని అక్కడ రాయండి. ప్రతి ఒక్క వేపాకు పైన బాబాగారి నామాగాన్ని రాస్తూ బాబాగారి పాదాల దగ్గర ఒక్కొక్క నామం పలుకుతూ ఒక్కొక్క వేపాకును వేయాలి. అంటే అష్టోత్తర శతనామావళి ఉంది కాబట్టి సాయిబాబా అష్టోత్తర శతనామావళి అందులో నుండి 11 నామాలను తీసుకొని ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఒక్కొక్క వేపాకుని బాబాగారి పాదాల దగ్గర వేయండి. ఒకవేళ ఈరోజు కుదరకపోయిన వారు వచ్చే గురువారమైనా చేసుకోవచ్చు. అలా మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని మీ సమస్య ఏదైతే ఉందో దానిని చెప్పుకొని ఈ గురువారం నాడు సంకల్పం చేసుకోండి. ఆ తర్వాత 11 వేపాకులు కూడా బాబాగారి పాదాల దగ్గరే అలాగే ఉంచండి. అలాగే ఈ రాత్రికి అలాగే ఉంచి రేపు ఉదయమే వాటిని తొలగించాలి. అవి తొలగించిన ఆకులను ఒక బౌల్లో పెట్టుకొని, ఎక్కడైనా ఒక గిన్నెలో పెట్టుకొని జాగ్రత్తగా భద్రపరచుకోండి. అలా భద్రపరిచిన తర్వాత అవి ఎండిపోతాయి కదా. ఎండిపోయిన తర్వాత మీ ఇంట్లోనే ఏదైనా ఒక గురువారం ఆ 11 వేపాకులను కూడా సాంబ్రాణి ధూపం వేస్తాం కదా, అందులో ఒక్కొక్క ఆకు చెప్పుకుంటూ విశ్వానికి మీరు నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఆ భగవంతుడు మీరు అనుకున్నది, మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక తీర్చేశారు అనుకొని మనసులో ఆ వేపాకును కాల్చేయాలి. అలా కాల్చిన పొగని మీరు ఎప్పుడైతే శ్వాస తీసుకుంటారో అందులో పాజిటివ్ అనేది ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రికి చేసి చూడండి. అలాగే ఈ సందేశం, ఈ పరిహారం మీ అందరికీ కూడా నచ్చిందనిపిస్తే 10 మందికి అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రీ సర్దా సబూరి. అందరూ బాగుండాలి.